Welcome to the YTY show, where all the questions you've never asked will be told as the stories you've never heard. ఇవాల్టి మన కథ కల్తీ వ్యాపారం చేసే వర్తకులకి మన పాపన్న ఏ రకంగా బుద్ధి చెప్పాడో తెలుసుకునే విధంగా ఈ కథ ఉందర్రా. రాళ్ల వ్యాపారం అనే కథలో ఒకసారి పాపన్న ఒక 3 ఆమడల దూరాన గల తమ దూరపు బంధువులింటికి వెళ్ళాడు. అది భోజనాల వేళ. ఇంటాయన భోజనం ముందు కూర్చుని అయ్యో చచ్చా అనడము, బియ్యంలో రాళ్ళేరకుండా పూట పూట వండుతున్నదని తన భార్యను తిట్టడము వాకిట్లో మెట్లెక్కుతున్న పాపన్న చెవుల పడింది. పాపన్నను చూడగానే బంధువులు అతనికి కూడా వడ్డన చేశారు. పాపన్న అన్నం తింటూ ముద్ద ముద్దకు పంటి కిందకి రాయి రావడం చూసి బియ్యంలో అన్ని రాళ్ళు ఎలా వస్తాయమ్మా అని ఇంటావిడను అడిగాడు. ఏం చెప్పను నాయనా, ఈ మెట్ట ఊళ్ళల్లో వరి పండదు కదా, కొట్టు బియ్యమే గతి. వాటి నిండా రాళ్ళు, ఎరటానికి కనిపించావు, బియ్యం రంగులోనే ఉంటాయి. ఒక బియ్యమేమిటి, అన్ని ధాన్యాల్లోనూ జీలకర్రలోనూ కూడా రాళ్లే. ఏ రంగు సరుకులో ఆ రంగు రాళ్ళు అందావిడ. ఇంటాయన మటుకు కొట్టు నుంచి తెచ్చుకున్న సరుకు బాగు చేసుకోవడం చేతకాకపోతే ఏమవుతుంది అన్నాడు. ఆ రాళ్ల అంతు ఏదో తేల్చుకోవాల్సిందే అనుకున్నాడు పాపన్న. అతను తన బంధువులకు సరుకులు ఇచ్చే కొట్టువాడి దగ్గరికి పోయి, మీ కొట్లో కొనే ప్రతి సరుకులోనూ రాళ్ళు ఉంటాయట, ఏమిటి కదా అని అడిగాడు. ఆ సంగతి నాకేం తెలుస్తుంది బాబు, నాది చిన్న కొట్టు, ఎలా వచ్చిన సరుకు అలాగే అమ్మేస్తున్నాను. ఊళ్ళో అన్ని కొట్లకు సరుకులు ఇచ్చే దానయ్య గారిని అడిగితే ఆ సంగతి తెలియచ్చు అన్నాడు కొట్టువాడు. పాపన్న దానయ్య వద్దకు వెళ్ళి, మీరు చిల్లర కొట్టు వాళ్ళకి ఇచ్చే బియ్యం రాళ్ళు వస్తాయే, దానికి కారణం ఏమిటి అని అడిగాడు. నేనేమన్నా పంట చేస్తున్నానా నాయనా, నేను వరి పండించే రైతుల దగ్గర కొంటాను, నువ్వు చెప్పే రాళ్ల సంగతి వాళ్లకు తెలియవచ్చు అన్నాడు దానయ్య. పాపన్న వరి పండించే గ్రామానికి వెళ్ళి రైతులను రాళ్ల గురించి అడిగాడు. మేమేమన్నా కొండల మీద వరి సాగు చేస్తున్నామా బాబుగారు, మేము తయారు చేసే బియ్యంలో ఎక్కడన్నా మట్టి బిడ్డలు వస్తాయేమో కానీ రాళ్ళు ఎలా వస్తాయండి అన్నారు రైతులు. వాళ్ళు తమ బియ్యం తెచ్చి పాపన్నకు చూపించారు కూడా. ఒక ముసలి రైతు పాపన్నను రహస్యంగా అవతలకు తీసుకుపోయి, దానయ్య గారిని గుట్టుగా పరీక్షిస్తే కానీ మీకు ఈ రాళ్ల వైనం అంతు చిక్కదు. ఆ దానయ్య గారు రంగురంగుల రాళ్ళు ఒక గదిలో భద్రం చేసి ఉంటాడు. ప్రతి సరుకులోనూ 100 1-2 పాళ్ళు రాళ్ళు కలుపుతూ ఉంటాడు. మంచి లాభాలు రాపట్టుకుంటున్నాడు. ఉత్తుత్త బెదిరింపులకు జంకే రకం కాదు, రాళ్ళు కలుపుతుండగా పట్టుకోవాలి అంతే అన్నాడు. ఆ ముసలి రైతు దానయ్య చేసే మోసం గురించి చాలా వివరాలు చెప్పాడు. దానయ్య తాను ఉండే ఇంటనే ఒక భాగంలో వ్యాపారం జరుపుతాడు. ఇంట్లో అందరూ పడుకున్నాక ఆయన ఒక ప్రత్యేకమైన గదిలో కూర్చుని అర్ధరాత్రి దాకా రాళ్ళు కలిపే పని సాగిస్తాడు. పాపన్న ఆ రాత్రి దానయ్య ఇంటివైపు వెళ్ళి ముసలి రైతు చెప్పిన గది కిటికీ పైకెక్కి తలుపు సందుల గుండా లోపల జరిగేదంతా గమనించాడు. దానయ్య రాళ్ళు కొల్చి బస్తాకింత చొప్పున లెక్కగా బియ్యంలో కలుపుతున్నాడు. ఏమండోయ్ దానయ్య గారు, కలపకండి కలపకండి, జనం చచ్చిపోతారు, కాస్త తలుపు తెరవండి, ఇదేం పని అని పాపన్న పెద్దగా కేకపెట్టాడు. దానయ్య ఉలిక్కిపడి, ఓరిపీడుగా, దొంగతనానికి వచ్చావా అన్నాడు. దొంగతనానికి వస్తే మిమ్మల్ని పిలుస్తానటండి, తలుపు తెరవండి, మీతో ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడాల్సింది ఉంది అన్నాడు పాపన్న. దానయ్య ఒక క్షణం పాటు తటపటాయించాడు. తలుపు తెరవకపోతే బయట ఉన్నవాడు కేకలు పెట్టి ఊరంతా లేపేస్తాడని భయపడ్డాడు. సరే అనుకుని ఆయన తలుపు తెరిచి పాపన్నను చూసి, ఓహో మీరా, ఎవరో అనుకున్నాను, లోపలికి రండి అన్నాడు. తరువాత దానయ్య పాపన్నతో, ఈ వ్యవహారంలో మీరేమీ జోక్యం కలిగించుకోకండి, ఇదొక వ్యాపార రహస్యం, మీకు ఈ విషయాలు తెలియవు. ఇందులో అబద్ధాలు, మోసాలు, కల్తీలు ఎన్నో ఉంటాయి. ఇవన్నీ చేస్తే కానీ లాభసాటిగా వ్యాపారం సాగదు. ఎన్నో దానాలు ధర్మాలు చేస్తాను కదా, లాభాలు రాకపోతే ఎలా చేయగలను చెప్పండి అన్నాడు. అయితే ఒకటి చెయ్యండి దానయ్య గారు, ఇలా రాళ్ళు కలపడం చేత మీకు ఎంత లాభం వస్తుందో అంతా నేను ఇస్తాను,
ఈ పని మానండి అన్నాడు పాపన్న. దానయ్య నిర్ఘాంతపోయి, అందువల్ల మీకేమిటి లాభం అన్నాడు. నా లాభం దేవుడిస్తాడులే, మీకు కావాల్సింది లాభం కదా, అదేదో లెక్క కట్టి చెప్పండి, ఆ మొత్తం రేపు పట్టుకొచ్చి మీకు ఇస్తాను అన్నాడు పాపన్న. దానయ్య ఇదంతా వేళాకోళం అనుకున్నాడు. ఆయన పాపన్నతో 500 బస్తాల బియ్యం ఉంది, 50 బస్తాలకు ఒక బస్తా రాళ్ళు కలిపితే నాకు 10 బస్తాల బియ్యం ధర లాభం, అది ఇంత అవుతుంది అని చెప్పాడు. మర్నాడు పాపన్న తన దగ్గర ఉన్న డబ్బు లెక్క చూసుకుని కొంచెం కొరత అయితే ఎరిగిన వారి దగ్గర చేబదులు తీసుకుని ఆ సొమ్మంతా తీసుకుపోయి దానయ్యకి ఇచ్చి, ఇందా మీ లాభం, జనానికి కాస్త మంచి సరుకులు అందేట్టుగా చూస్తూ ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు. వీడెవడో బంగారు పిచ్చుకలాగున్నాడు, వెర్రివాడు, వీడి డబ్బు ఎవరో ఒకరు కాజేసి తీరుతారు అనుకున్నాడు దానయ్య. కొన్నాళ్ళు గడిచాక పాపన్న మళ్ళీ ఆ గ్రామం వచ్చి బంధువులింట దిగి, ఇప్పుడు బియ్యం వగైరా మంచివి దొరుకుతున్నాయి కదా అన్నాడు. ఏం మంచి నాయనా, ఎందుకు అడుగుతావు, మా కష్టాలకు దరీదాపు లేనట్టుగా ఉంది అన్నారు అతని బంధువులు. పాపన్న తిన్నగా దానయ్య ఇంటికి వెళ్ళాడు. కొత్తగా కోడల్ని కాపురానికి తీసుకొచ్చిన దానయ్య ఊళ్ళోని పెద్దలకు విందు చేస్తున్నాడు. ఆయన పాపన్నను చూసి దగ్గరికి వచ్చి పలకరించి, భోజనానికి లేవండి అన్నాడు. భోజనానికేం కానీ మిమ్మల్ని ఒక్క విషయం అడగాలి అంటూ పాపన్న దానయ్యని యువతలకు పిలిచి, ఊళ్ళో వాళ్ళు ఇంకా బియ్యంలో రాళ్ళు వస్తున్నాయంటున్నారేమిటి, ఏం కారణం అంటారు అని అడిగాడు. మీరెంత అమాయకులండి, మీ దగ్గర మాట ఇచ్చాక నేను మళ్ళీ అలాంటి పని చేస్తానా, కానీ నేను మానినంత మాత్రాన ఆ పాడు పని చిల్లర కొట్లు వాళ్ళు మానవద్దు, వాళ్ళకు కూడా లాభాశ ఉంటుంది కదా, వాళ్ళందరి చేత కల్తీ పని మాన్పించడం మన తరం కాదు కదా, బ్రహ్మతరం కూడా కాదు, అందువల్ల ఈ గొడవ వదిలేయండి మీరు అన్నాడు దానయ్య. అలా అయితే మీరు చిల్లర కొట్ల వాళ్ళకి అమ్మడం మానేసి మీ సరుకంతా నాకే అమ్మండి, నేను అందరికీ పనిచేస్తాను అన్నాడు పాపన్న. పాపన్న ఎంత మొండిఘటమో తెలుసుకుని ఆశ్చర్యపడ్డ దానయ్య, ఆ సంగతి తర్వాత చూస్తాం, ముందు భోజనానికి లేవండి అన్నాడు. అప్పటికి మొదటి పంక్తి భోజనాలు అయిపోయినాయి. మరికొందరితో పాటు పాపన్న రెండో పంక్తిలో కూర్చున్నాడు. అతను ముద్ద కలిపి నోట్లో పెట్టుకుని బాబోయ్ చచ్చాను అంటూ బుగ్గలు నొక్కుని గోడకి చేరగలబడ్డాడు. అదే స్థితిలో ఉన్న మిగిలిన వాళ్ళు ధైర్యం తెచ్చుకుని ఈ అన్నం తినలేం అంటూ విస్తళ్ల ముందు నుంచి లేచారు. దానయ్యకు కళ్ళనీళ్ల పర్యంతం అయింది. జరిగిందేమంటే, మొదటి వార్పు మంచి బియ్యమే వండారు, కానీ అన్నం చాలలేదు. వంటవాడు సామాన్ల కొట్టులోకి వెళ్ళి రాళ్ళు కలిపిన బస్తా నుంచి బియ్యం తెచ్చి వండేశాడు. బియ్యంలో రాళ్ళెందుకు వచ్చాయని ఆరా తీసిన బంధువులు వంటవాడు చెప్పిన కొట్టులోకి వెళ్ళి అక్కడ బియ్యం బస్తాల పైభాగాలలో రాళ్ళు పోసి ఉండడము, ఆ గదిలోనే ఒక పక్కగా రంగురంగుల రాళ్ళు ఉండడము చూశారు. దానయ్య దొంగతనం అందరికీ తెలిసిపోయింది. కానీ పాపన్న దానయ్యతో, దానయ్య గారు, మీరు మోసం చెయ్యనని నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుచేతనంటే మీరు స్వయంగా ఇంట్లో వాడుకుంటున్న బియ్యం లాంటివే ఊళ్ళో అందరికీ అమ్ముతున్నారు కదా అన్నాడు. ఈ మాట దానయ్యకు శూలంలా గుచ్చుకుంది. ఆయన పాపన్నను లోపలికి తీసుకుపోయి అతనికి డబ్బు సంచి ఇస్తూ, ఇదిగో మీ డబ్బు, మిమ్మల్ని పరీక్షించడానికి తీసుకున్నాను కానీ ఈ డబ్బు నాకెందుకండి, ఇంకో 10 రోజులు ఆగి నేను అమ్మే బియ్యం ఎలాంటివో మీరే విచారించండి, నిజం మీకే తెలుస్తుంది అన్నాడు. పాపన్న తాను చేసిన చేబదులు తీర్చేసి వెళ్ళిపోయాడు. ఆ తరువాత దానయ్య కల్తీ వ్యాపారం మానేశాడు. ఊళ్ళో వాళ్ళు కూడా సుఖపడిపోయారు. ఇదర్రా మన పాపన్న ఊరి వారికి చేసిన సహాయం. కల్తీ వ్యాపారం చేస్తే బయట వాళ్లే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాధపడతారు, చాలా కష్టపడతారు, చాలా విచారిస్తారు అని ఆ కల్తీ వర్తకుడికి తెలిసింది. అతనికి వచ్చేట్టుగా చెప్పడం అనేది కూడా మన పాపన్న చేశాడు. సో మన పాపన్న పరోపకారి పాపన్న ఎప్పటికీ. This podcast was brought to you by Colgate, Close Up, Mercedes-Benz, BMW, Samsung Electronics. Ambani, Tata now. Now, this was all just me. So please like and subscribe so that I can make more. Thank you for your support. Bye.